పుష్ప 2 నుంచి వచ్చినటువంటి సెకండ్ సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు. సూసేకి అగ్గిరాబ మాదిరి ఉంటాడని చెప్పి ఆ పాట జనాల్లోకి విపరీతంగా వెళ్తుందని చెప్పి మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ మనకి తెలుసు. సుకుమార్ దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అంటే సుకుమార్కి ఆస్థాన సంగీత దర్శకుడని మనం చెప్పొచ్చు. అని చెప్పొచ్చు ఏంటి, అది కరెక్ట్ అది. ఎందుకంటే సుకుమార్ స్టార్టింగ్ సినిమా ఆర్య మొదలుకొని ఇప్పుడు పుష్ప 2 వరకు సుకుమార్ డైరెక్షన్ చేసిన ప్రతి సినిమాకి, అంటే ఒక రాజమౌళికి ఎలాగైతే రాజమౌళి చేసిన సినిమాలన్నిటికీ కీరవాణి మ్యూజిక్ చేస్తాడో, ఇలా సుకుమార్ చేసిన సినిమాలన్నిటికీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేయడం అనేది మనం చూస్తున్నాం. అలాగే ఈ సినిమాకి కూడా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చాడు. అంటే సుకుమార్ సినిమాలు ఇప్పుడు రంగస్థలం కానీ, అంతకుముందు మొదటి సినిమా ఆర్య కానీ మ్యూజికల్ అంటే సుకుమార్ సినిమాలు కమర్షియల్గా బ్లాక్ బస్టర్స్ కావడంలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తుండడం మనం చూస్తున్నాం. అంటే పుష్పలో కూడా సాంగ్స్, అంటే హీరో క్యారెక్టరైజేషన్ కానీ ఆ హీరోయిన్ క్యారెక్టరైజేషను ఇవన్నీ ఎంత హైలైట్ అయినాయో ఆ సాంగ్స్ కూడా అంతే హైలైట్ అయినాయి. ఇప్పుడు ఈ సినిమాలో కూడా పుష్ప 2 సినిమాలో రేపు ఆగస్టు 15 విడుదల కాబోతున్నటువంటి పుష్ప 2 సినిమా నుంచి ఇప్పటివరకు 2 సాంగ్స్ వచ్చాయి. 2 కూడా చార్ట్ బస్టర్స్గానే ఉన్నాయి. 2 కూడా ఫ్యాన్స్ని అలరించే విధంగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. అయితే కొంచెం మిశ్రమ స్పందన అనేది వచ్చిందని తెలుస్తుంది ఈ పాటకి. అంటే చరణం సాకి చాలా బాగుంది. చరణం కొంచెం సూసేకి అగ్గిరవ మాదిరిలా ఉంటాడనేది అది వినగా జనాల్లోకి ఖచ్చితంగా వెళ్తుంది. అంటే ఇమీడియట్గా ఒకసారి 2 సార్లు ఈ పాట ఎలాగూ సినిమా విడుదల అవ్వడానికి ఇంకా దాదాపుగా 2.5 నెలలు ఉంది. కాబట్టి కొన్ని వందల వేల సార్లు వినే అవకాశం ఉంటుంది కాబట్టి వింటాం. కాబట్టి అది కూడా ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుంది. ఇక ఈ సినిమా క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, బాలీవుడ్లో కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్గా పుష్ప 2 ఉంది. అంటే దీనికి ఉన్న క్రేజ్ ఎంత క్రేజ్ అంటే, ఈ సినిమా విడుదలకు ముందు యాక్చువల్గా ఆగస్టు 15వ తారీఖున రోహిత్ శెట్టి సింగం ఎగైన్ అనే సినిమాని అనౌన్స్ చేశారు అప్పటికే. అంటే రోహిత్ శెట్టి ఇక్కడ ఎలాగైతే మనకి ఒక రాజమౌళి, సుకుమార్ ఎలాగో అక్కడ బాలీవుడ్లో రోహిత్ శెట్టి అనేవాడు చాలా పెద్ద డైరెక్టర్. వరుసగా ఎన్నో బ్లాక్ బస్టర్స్, సింగం సిరీస్ కానీ, చెన్నై ఎక్స్ప్రెస్ కానీ ఇలా చాలా పెద్ద పెద్ద హిట్స్ ఉన్నటువంటి డైరెక్టరు. అందులో అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, దీపికా పడుకొని ఇలా చాలా పెద్ద క్యాస్టింగ్. అటువంటి సినిమాని ఎప్పుడైతే పుష్ప 2 ఆగస్టు 15 అని చెప్పి అనౌన్స్ చేసుకున్నారో, వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ డేట్ నుంచి వెనక్కి రావడం కానీ ముందుకెళ్ళడం కానీ జరగడం బట్టి ఈ సినిమాకున్న క్రేజ్, అంటే అంతకుముందు అల్లు అర్జున్ యాక్ట్ చేసిన సినిమాలు ఏవి హిందీలో పెద్దగా, అంటే డబ్బింగ్ అయినా కూడా అవి యూట్యూబ్కి పరిమితి అయినాయి తప్ప థియేటర్లో విడుదలయ్యి విజయం సాధించడం అనేది పెద్దగా లేదు. ఓన్లీ పుష్ప సినిమా మాత్రమే ఎక్కడ అంచనాలు లేకుండా 100 కోట్లు పైగా కలెక్ట్ చేయడం అనేది అక్కడ ట్రేడ్ పండిట్స్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. దానివల్లే ఇప్పుడు అంటే ఈవెన్ హిందీ సినిమాలకి కూడా డైరెక్ట్గా హిందీలో ఉన్న పెద్ద పెద్ద స్టార్స్ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, ఇలాగా అజయ్ దేవగన్, ఇటువంటి పెద్ద స్టార్ సినిమాలకి ఎంత క్రేజ్ ఉంటుందో అంతకంటే ఎక్కువ క్రేజ్ పుష్ప 2 సినిమాకి ఉండడం మనం చూస్తున్నాము. ఆ అంచనాలకు తగ్గట్టే సుకుమార్ కూడా ఈ సినిమాని ఒక యజ్ఞంలాగా రూపొందిస్తున్నాడని చెప్పి మనకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఇంచుమించు పుష్ప వచ్చి 2 ఇయర్స్ పైన అవుతున్నట్టుంది, 2 ఇయర్స్ 3 ఇయర్స్. ఆ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్, ఆయన ఇమేజ్ ఎంతో ఆకాశం అంత ఎత్తు ఎదిగినప్పటికీ కూడా అల్లు అర్జున్ కూడా ఇప్పటివరకు ఒక సినిమా చేయకపోవడం అనేది మనం గమనించాలి. అంటే మామూలుగానే అల్లు అర్జున్కి తెలుగులో మంచి డిమాండ్ ఉన్న హీరోల్లో ఆయన ఒకడు. ఈ పుష్ప తర్వాత బాలీవుడ్లో కూడా అతనికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మామూలుగానే మన కేరళలో అతనికి మంచి మార్కెట్ ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు సినిమా చేయకుండా దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడంటే ఆ సినిమా పట్ల అతనికి ఎంత నమ్మకం ఉంది, ఎంత డెడికేషన్ ఉంది అనేది మనం, ఎంత అంకితభావంతో ఆ సినిమా గురించి తను ఆ సినిమాకి వర్క్ చేస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా సుకుమారు, దేవిశ్రీ ప్రసాద్, అల్లు అర్జున్, అలాగే రష్మిక కూడా పుష్ప సినిమాతోటి అక్కడ మంచి పాపులర్ హీరోయిన్ అయితే యానిమల్ సినిమాతోటి ఇంకా సెన్సేషనల్ హీరోయిన్ అయిపోవడం మనం చూసాం. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా
డెఫినెట్గా ఈ సినిమాకి ఇంకా ప్లస్ పాయింట్స్గా అవుతాయి. ఈ సినిమా పుష్ప కంటే కూడా అంటే దాదాపుగా హిందీలో ఈజీగా ఒక 1000 కోట్లు వసూలు చేస్తున్న అంచనాలతో వస్తుంది. మరి ఆ అంచనాలు ఎంతవరకు నిలబెట్టుకుంటుంది అన్నది మనం చూడాలి.